శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగినటువంటి ఘోర ఘటనకు సాక్షిగా నిలుస్తున్నటువంటి ఆలయ ప్రాంగణం ఇదే. మొత్తం కూడా ఈ ఆలయానికి ఉదయం నుంచి ఏకాదశి కావడం, శనివారం కావడంతో వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ముఖ్యంగా మనం చూడొచ్చు ఈ ఆలయం అంతా కూడా సువిశాలమైనటువంటి ఆలయము. 12 ఎకరాల ప్రాంతంలో పాండా అనేటటువంటి వ్యక్తి తన సొంత స్థలంలో నిర్మించారు. ఇంకా నిర్మాణాలు కూడా కొన్ని చోట్ల కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అలాంటి ఆలయానికి ఉదయం నుంచి ఏదైతే పెద్ద ఎత్తున వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఈ వచ్చినటువంటి భక్తులను ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది అంచనా వేయడంలో విఫలమయ్యారు. ఆ విఫలం అవడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. మనం చూడొచ్చు ఈ ఆలయానికి వచ్చేటటువంటి ఇన్ గేట్ దీనిగా ఇచ్చారు. ఇందులో నుంచి జనం వెళ్ళారు. అదేదో అవుట్ కూడా ఇదే ప్రాంతం నుంచి ఇచ్చారు. అవుట్ ఏదైతే ఉందో దీనికి ఇచ్చారు. వేలాదిగా వచ్చేటటువంటి భక్తులు మనం చూడొచ్చు. పలాసతో పాటు వజ్రపుత్తూరు, నందిగామ, ఈ తదితర మందస ఈ ప్రాంతాలన్నింటి నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. వీళ్ళందరూ రావడంతోనే ఈ ఘటన ఒకసారిగా తొక్కిసలాట జరిగింది. ఇన్ను అవుట్ ఒకేసారి వచ్చాయి. లోపలికి వెళ్ళేటటువంటి భక్తులు కూడా అవుట్ గేట్ లోకి వెళ్ళడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఏదైతే ఈ రైలింగ్ ఏర్పాటు చేశారో దీనికి సంబంధించినటువంటి ఈ రైలింగ్ ఇది విరిగిపోవడంతో ఒకసారి ఊడి పడిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ఏదైతే ఈ స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించినటువంటి రైలింగ్ అంతా ఊడిపోయింది, కిందకి పడిపోయినటువంటి పరిస్థితి. ఇది ఏదైతే ఒకవైపు మనం చూడొచ్చు, ఇటువైపు మనం చూసుకున్నట్లయితే ఇది 2 రైలింగ్స్ మధ్యన ఉన్నటువంటి ఇన్ను అవుట్ గేట్ కి సంబంధించినటువంటి ఈ గేట్ నుంచి వచ్చేటటువంటి భక్తులకి, ఇన్నొచ్చేటటువంటి భక్తులకి ఉన్నటువంటి చిన్న త్రావులు వేలాది మంది వచ్చారు. వాళ్ళకు పెట్టేటటువంటి ఏదైతే ఇంతమంది వచ్చేటప్పుడు ఒక ఆపి నిలుపుదల చేసి పంపించడం కానీ, చిన్నగా గ్యాప్స్ ఇచ్చి పంపించడం కానీ జరగలేదు. ఒక్కసారిగా వేల మంది రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగింది. మనం చూడొచ్చు అత్యంత బాధాకరమైనటువంటి ఘటన. ఈ ఘటనకు సంబంధించినటువంటి సాక్ష్యంగా విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎంత ఆర్తనాదాలు జరిగాయనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఏదైతే దీనికి సంబంధించినటువంటి గాజులు కానీ, స్పెట్స్ కానీ, ఇక్కడికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి రక్తం కూడా కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. పూజా సామాగ్రి కనిపిస్తూ ఉంది. పూజ చేసి ఇంటికి వెళ్ళాలి, పవిత్రమైన రోజు భావించినటువంటి వాళ్ళకి ఈరోజు విగత జీవులుగా పడినటువంటి పరిస్థితి. దీని ప్రధానమైనటువంటి కారణం, తొక్కిసలాటకు ప్రధానమైనటువంటి కారణం వచ్చేటటువంటి భక్తులను అంచనా వేయకపోవడమే ప్రధాన కారణం. వాటికి సంబంధించి ఏదైతే వాళ్ళకి సరిపడే విధంగా ఏర్పాట్లు కూడా చేయడంలో విఫలం కావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే 9 మంది మహిళలు, ఒక బాలుడు చనిపోయారు. వీళ్ళందరూ కూడా పలాస, వజ్రపుత్తూరు, మందస, నందిగామ, టెక్కలి ఈ పరిసర గ్రామాలు, మండలాలకు సంబంధించినటువంటి మహిళలు, భక్తులు ఉన్నారు. వీరందరితో పాటు ఇంకా 10 మంది కూడా చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులందరూ కూడా మెరుగైన వైద్య సహాయం అందుతుంది. ఇటు మంత్రులు కానీ, అధికారులు కానీ ఆ పనిలో ఉన్నారు. ఏదైతే దెబ్బలు తిని ఊపిరాడక కొన ఊపిరితో చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకైతే ముందుగా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వైద్య బృందాలను కూడా తీసుకువచ్చి వాళ్ళకి మెరుగైన వైద్య సహాయం అందించే ఏర్పాటు అయితే అధికార యంత్రాంగం చేస్తుంది. జరిగినటువంటి ఘటనకు మరోవైపు పోలీసు యంత్రాంగం పోస్ట్ మార్టం కూడా చేస్తుంది. ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఏంటి, ఎక్కడ లూప్‌హోల్స్ ఉన్నాయని. కానీ ప్రధానంగా ఈ ప్రైవేట్ ఆలయంలో వచ్చేటటువంటి ద్వారం ఇన్ను అవుట్ వెళ్ళేటటువంటి ఇదే ప్రధాన ద్వారమే కిక్కిరిసి ఉండడమే ప్రధాన కారణంగా మనకు చెబుతుంది. దీనిపైన ఇంకా వివరాలు రావాల్సి ఉంది. ఇప్పటికైతే 10 మంది వరకు మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.